జూలై 1 నుంచి పాస్పోర్టు ఫీజులు పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్రం పాస్పోర్టు దరఖాస్తు రుసుములను సవరించింది. సాధారణ పాస్పోర్టు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి లేదా 36 పేజీల పాస్పోర్ట్ను రీఇష్యూ చేయించుకునే వారికి ఇకపై ఫీజు 1500 నుంచి 2500 కానుంది. అలాగే 60 పేజీల పాస్పోర్ట్ కావాలనుకునే అభ్యర్థులు 3500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజుల పెంపు తత్కాల్ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారికి కూడా వర్తిస్తుంది. తత్కాల్ కింద 36 పేజీల పాస్పోర్ట్ ధర 5000 కాగా 60 పేజీల పాస్పోర్ట్ ధర 6000గా నిర్ణయించారు. సవరించిన నిబంధనల ప్రకారం పోగొట్టుకున్న, చోరీకి గురైన లేదా పాడైపోయిన పాస్పోర్ట్ల స్థానంలో కొత్తవి పొందేందుకు అయ్యే ఖర్చును కూడా పెంచారు. సాధారణ కేటగిరీలో 36 పేజీల ప్రత్యామ్నాయ పాస్పోర్ట్ ధర 5000 కాగా 60 పేజీలకైతే 6000 చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ కేటగిరీ కింద పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న 36 పేజీల పాస్పోర్ట్ను మార్చుకోవడానికి ఫీజు 7500గా నిర్ణయించారు. 60 పేజీల పాస్పోర్ట్ కోసం దరఖాస్తుదారులు 8500 చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం మైనర్లకు మాత్రం తక్కువ ఫీజులనే కొనసాగించింది. మైనర్ల కోసం కొత్త పాస్పోర్ట్ లేదా 36 పేజీల పాస్పోర్ట్ రీఇష్యూ ధర 1750గా ఉంటుంది. తత్కాల్ స్కీమ్ కింద ఈ ఫీజును 4250గా స్థిరపరిచారు.